ఉత్పన్నమైన డిమాండ్. మెక్కానెల్ మాటలలో ఉత్పత్తి కారకాలకు డిమాండ్ అనేది ఉత్పత్తికి సహాయపడే వనరులు, పూర్తయిన వస్తువులు మరియు సేవల నుండి ఉత్పన్నమైన డిమాండ్. మంచి డిమాండ్ ప్రత్యక్ష డిమాండ్ అయితే కారకాలకు డిమాండ్ ఉత్పన్నం అవుతుంది. ఇది కారకాల ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. క్రాస్డ్ డిమాండ్. ఇది మరొక వస్తువు ధరలో మార్పు పట్ల పరిమాణ డిమాండ్లో మార్పు యొక్క ప్రతిస్పందనను కొలుస్తుంది. మార్కెట్లో డిమాండ్ను నిర్ణయించే 4 అంశాలు: వస్తువు యొక్క స్వంత ధర, వినియోగదారు యొక్క ఆదాయం, అభిరుచులు మరియు ప్రాధాన్యతలు, సంబంధిత వస్తువుల ధర. నెక్స్ట్, ఉమ్మడి డిమాండ్. ఉమ్మడి డిమాండ్ అంటే మీకు 2 వస్తువులు అవసరమైనప్పుడు అవి వినియోగదారునికి ప్రయోజనాన్ని అందించడానికి కలిసి పనిచేస్తాయి. 2 వస్తువులు ఉమ్మడి డిమాండ్లో ఉంటే అవి డిమాండ్ యొక్క అధిక మరియు ప్రతికూల క్రాస్ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. నెక్స్ట్, స్వతంత్ర డిమాండ్. ఇది కారు వంటి పూర్తి వస్తువు కోసం డిమాండ్. అయితే డిపెండెంట్ డిమాండ్ అనేది కారుపై టైర్లు వంటి పూర్తయిన వస్తువు యొక్క ఒక భాగం కోసం డిమాండ్.